మనం చాలా సింపుల్గా తీసుకునే టైఫాయిడ్ జ్వరం ఇప్పుడు మన తెలంగాణలో వృత్తి గంటికలు మోగిస్తోంది. టైఫాయిడ్ డెత్స్ విషయంలో దేశంలో సెకండ్ ప్లేస్లో నిలిచింది మన తెలంగాణ. తాజాగా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్లో ఈ విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్ వల్ల చనిపోతున్న ప్రతి 5గురిలో ఒకరు మన తెలంగాణ వాసి కావటం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. 2023 సంవత్సరానికి సంబంధించి విడుదలైన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ నివేదిక ప్రకారం భారత్ మొత్తంలో 1075 మంది టైఫాయిడ్ వల్ల చనిపోయారు. ఇందులో ఒక్క తెలంగాణ నుండే 202 మరణాలున్నాయి. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5% మాత్రమే. కానీ టైఫాయిడ్ మరణాల్లో మాత్రం ఏకంగా 19% వాటా మనదే. అంటే దేశంలో టైఫాయిడ్తో చనిపోతున్న ప్రతి 5గురిలో ఒకరు మన తెలంగాణ వ్యక్తి. మరణాల్లో 377 కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నా ఆ రాష్ట్ర జనాభాతో పోలిస్తే తెలంగాణలోని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇంతకీ టైఫాయిడ్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీన్ని మనం నివారించగలమా అనే విషయాలను చూస్తే సాల్మోనెల్లా టైఫీ అనే డేంజరస్ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సోకుతుంది. ముఖ్యంగా కలుషితమైన ఆహారం, అపరిశుభ్రమైన నీరు తాగటం వల్లే ఈ వ్యాప్తి జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళాక రక్తంలో కలిసిపోయి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణలో మరణాల రేటు ఇంతలా ఉండటానికి కారణం అపరిశుభ్రత లేదంటే ట్రీట్మెంట్లో ఆలస్యం కావచ్చు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ టైఫాయిడ్ బారిన పడకుండా చూడొచ్చు. ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటినే తాగండి. బయట దొరికే కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండండి. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పరిశుభ్రత పాటించకపోతే ఆ 202 మందిలో రేపు మన కుటుంబ సభ్యులు కూడా ఉండే ప్రమాదం ఉంది. ప్రాణాలు పోయాక బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది.